Happy anniversary to I had to do this but I don't want that window. అందుకని చెప్పి అక్కడ ఏం చేస్తానో చూడండి. ప్రేమ ఉన్నట్టు టీవీ జరా ప్రేమ ఉంది నాకు. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫ్లవర్ నేనే తెప్పించుకున్నా గైస్. ఈ ఫ్లవర్ నేనే తెప్పించుకొని మరీ ఇప్పించుకుంటున్నా. ట్రైన్ లో ఓరా అందరు వాళ్ళ ఇంటికి. అది తెలుసు అట్లతోనే సరిపెట్టాలి. చెప్తాడు గొర్రెలు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ముచ్చట్ల పిల్ల. సో ఈ ఫస్ట్ యానివర్సరీ అందరికీ చాలా స్పెషల్ ఉంటుంది కదా. ఒక 1 year మొత్తం కలిసి ఉండి ఆ 1 yearని సెలబ్రేట్ చేసుకోవడం అనేది. బట్ మా ఆయన అయితే ఈరోజు అంటే లైక్ ఎగ్జాక్ట్లీ యానివర్సరీ రోజు మాతో ఉండట్లేదు. మేము చాలా ట్రై చేసినాం బట్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ అర్జెన్సీ. సో హీఈస్ నాట్ బీయింగ్ విత్ అస్. సో నేను ముందే సెలబ్రేట్ చేద్దామని అనుకుంటున్నా. ఎట్లా సెలబ్రేట్ చేసినా ఏంటి మేము ఎట్లా వీకెండ్ స్పెండ్ చేసినాం అనేది అంతా కూడా ఈ వీడియోలో చూపిస్తా. సో ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వాల్ నేను ఇక్కడ డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను. ముందే ఏం ప్లాన్ చేయలేదు. సో ఈవినింగ్ అనుకొని అప్పటికప్పుడు చేసినా కదా. సో లైటింగ్ ఇట్ సైడ్ బాగుంటుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే నేను అక్కడ ఒక మంచి షేప్లో ఒక క్లాత్ని పెట్టి లైటింగ్ దాని మీద వేద్దాం అనుకున్నా. బట్ అదంతా పాసిబుల్ అవ్వలేదు. అండ్ ఆల్సో నాకు పెద్ద డెకరేషన్లో ఏమంత నాలెడ్జ్ ఉండదు. అండ్ ఇది ఎందుకు సెలబ్రేట్ చేద్దామని అనుకున్నా అంటే నేను చాలా ఫొటోస్ కానీ వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటా ఇంట్లో డెకరేట్ చేసుకునేవి అవన్నీ. నేనైతే ఏమనుకుంటున్నా అంటే ఈరోజు చేసిన దాన్ని బట్టి మనం ముందే ప్లాన్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది, ఇంట్లోనే హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పేసి ఆపోజిట్లో ఉన్న వాల్కి చేద్దాం అనుకున్నా. అక్కడ విండో అవన్నీ ఉంటే ఇంకా ఆ విండోని కవర్ చేయడం కోసం ఇంట్లో ఉన్న వేరే రూమ్స్ ఉంటాయి కదా, ఈ రూము అండ్ ఆల్సో దేవుడి రూమ్ది కర్టెన్స్ తీసేసి కర్టెన్ వేసిన అనమాట. దానికి మొత్తం ఏంటంటే నేను బ్లూ కలర్ డ్రెస్సెస్ వేసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడనైతే కర్టెన్స్ పింక్ కలర్ బాగుంటాయని చెప్పేసి ఆ పింక్ కలర్వి కర్టెన్స్ వేసేసి దాని మీద లైట్స్ అరేంజ్ చేసిన. అండ్ ఆల్సో నేనే కాకుండా ఎవరన్నా కానీ ఇట్లా కొంచెం అప్పుడప్పుడు మనం టైం స్పెండ్ చేయడం కోసము క్వాలిటీ టైం కోసము టైం తీసుకున్నాం అనుకోండి చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజైతే ఫుల్ ఫన్ ఉండే అన్నట్టు. అండ్ ఇదంతా చేసేటప్పుడు మా ఆయన లేడు ఇంట్లో. జస్ట్ ఏంటంటే డిన్నర్ బయట నుంచి ఆర్డర్ చేస్తా అని చెప్పిన అంతే. బట్ ఇట్లా ఈ కర్టెన్స్ కట్టి లైట్స్ వేసి అదంతా తెలియదు. సో నేను ఎక్కడ ప్రిపేర్ చేస్తూ ఉన్నా అనమాట. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నేను ఒక్కదాన్ని ఏదన్నా క్రియేటివ్గా చేద్దామని చెప్పి అనుకున్నా. యానివర్సరీ రోజు మాతో ఎందుకు ఉండట్లేదు అని అంటే ఆయనకి ఆఫీస్లో చాలా అర్జెంట్ వర్క్ ఉండే. మేము ఫస్ట్ ఏమనుకున్నామంటే యానివర్సరీ Feb 11th. సో 7th రోజు ఫ్రైడే కదా, ఆ రోజు నైట్ నుంచి ఒక 3 డెస్టినేషన్స్ అనుకొని దాంట్లో ఏది బడ్జెట్లో వస్తుంది అండ్ ఆల్సో మాకు ఏది కంఫర్టబుల్ అండ్ ఆల్సో ఫిబ్రవరిలో విజిట్ చేయాల్సిన ప్లేస్ ఏదని అన్నీ అనుకొని అన్నీ ప్లాన్ చేసుకొని అన్నీ బుక్ చేసుకున్న తర్వాత లాస్ట్ ఒక 2 డెస్టినేషన్స్ కన్ఫర్మ్ చేసి ఒకటి బుక్ చేసుకున్నాం అనుకోండి. బట్ ఇంకా అది కూడా అవ్వలేదు అన్నట్టు. ఎవరైనా కూడా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ అని అంటే చాలా చాలా హ్యాపీగా అండ్ చాలా గ్రాండ్గా అండ్ ఆ ఎగ్జైట్మెంట్ హ్యాపీనెస్ వేరే ఉంటుంది. తర్వాత యానివర్సరీస్ అన్నీ లైట్ తీసుకుంటారు. కానీ మాకు మాత్రం అట్లా అవ్వలేదు. అట్లీస్ట్ ఇక్కడ సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నా కూడా ఆయన ఇక్కడ ఉండట్లేదు. సో దట్ నేను ఏం చేసిన అంటే కొంచెం స్పెషల్ ఫీల్ అవ్వడం కోసం ఆబ్వియస్గా ఒక యానివర్సరీ కన్నా ఒక 3 days ముందు ఈ డే అనమాట అట్లా ఒక డిన్నర్ ఇంట్లో మంచిగా ప్రిపేర్ చేసుకొని తిందాము అని అనుకున్నా. బట్ ఇంకా రోజు ఇంట్లోనే తింటాం కదా అని చెప్పేసి ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకుందాం అనుకున్నాం. ఇంకా దానికి ఇట్లా లైటింగ్ అంతా యాడ్ చేసి చిన్న ఫార్మాలిటీకి కేక్ కట్ చేసుకుంటే బాగుంటుంది అనిపించి ఇదంతా స్టార్ట్ చేసిన అనమాట.
లైట్ సెట్ చేసిన తర్వాత మస్తు మంచి వైబ్ వచ్చింది యాక్చువల్గా. అండ్ ఈ టేబుల్ ఇదంతా పెట్టుకొని ఫస్ట్ అయితే నేను క్యాండిల్ లైట్ డిన్నర్ అనుకున్నా. బట్ ఇంట్లో దానికి కావాల్సిన మెటీరియల్ కానీ అవన్నీ ఏం లేకుండే అండ్ ఆల్ ఆఫ్ ఏ సడన్ కాబట్టి ఇట్స్ ఓకే. ఇదైతే మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. కాకపోతే ఇక్కడ లైట్స్ ఏమైంది అని అంటే లైట్ ఉన్న సైడే నేను లైట్స్ వేయడం వల్ల అవన్నీ మొత్తం ఫోన్ కెమెరా మీద ఫ్లాష్ అయిపోయి అసలు ఫోన్కి వీడియోస్ తీయడం కోసం కానీ ఆర్ ఫొటోస్ తీయడం కోసం కానీ రాలేదు. అండ్ ఆపోజిట్ వాల్లో చేద్దామంటేనేమో అక్కడ ఏం సెట్ అవ్వట్లేదు అనమాట పెట్టడానికి, ఇదంతా జరపడం కోసం. సో యూట్యూబర్స్ కష్టాలు ఇట్లుంటాయి అన్నట్టు. ఇంకా నేను ఒక రింగ్ లైట్ ఆర్డర్ చేసుకుందామని డిసైడ్ అయిపోయినా. ఇప్పటివరకు నా దగ్గర ఓన్లీ ట్రైపాడే ఉండే. సో అది ఉంటే మనకి ఎట్ సైడ్ అయినా లైట్ ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఫుడ్ అయితే ఆర్డర్ చేసిన బేసిక్గానే డిన్నర్ డేట్ అట్లా ప్లాన్ చేసిన వాళ్ళందరూ ఇట్లా పాష్ ఫుడ్ తెప్పించుకుంటారు కదా, స్పెగెటీ కానీ నూడిల్స్, పిజ్జాస్. సో వాటన్నిటిలో నాకు ఫేవరెట్ అయితే పిజ్జా. అండ్ ఆల్సో మా ఆయనకి ఆ ఫుడ్ ఏది ఇష్టం ఉండదు అనుకోండి. కానీ ఆ ఒక్క రోజుకి ఇంకా అడ్జస్ట్ అయిపోయారు. దట్టు ఆయన మీకు వీడియో ఎండింగ్లో తెలుస్తుంది. ఈవెన్ అంత మంచి ఫుడ్ తెప్పించినా కూడా లాస్ట్కి ఇంట్లో ఫుడ్ తినడానికే ప్రిఫర్ చేస్తాడు అట్లా అనమాట. అండ్ నా దగ్గర ఉన్న ఒక 2-3 డ్రెస్సెస్లో ఇది చాలా బెస్ట్ డ్రెస్. అండ్ నేను ఈ డ్రెస్ వేసుకోవడానికి రీజన్ ఏంటంటే మా ఆయనకి తీసుకున్న కొత్త డ్రెస్సెస్లో ఆయన దగ్గర ఈ లైట్ బ్లూ కలర్ డ్రెస్ ఉండే అనమాట. సో మ్యాచింగ్ ఉండాలి అని అంటే ఆ మాత్రం ఉండాలని చెప్పి అది వేసుకున్నా. ఇక్కడ ఈయన వచ్చేసరికి ఇదంతా సెటప్ చేస్తే ఆయన ఎక్స్ప్రెషన్ అనమాట అది. ఇంకా నా ఫేవరెట్ పార్ట్ అయితే ఫుడ్ తినడమే, అంతకుమించి ఏం ఉండదు. అండ్ సెలబ్రేషన్స్ అంటే కూడా నాకు అంటే లైక్ ఒక్కొక్కళ్ళ కైండ్లో ఒక్కొక్కళ్ళ పర్స్పెక్టివ్ డిఫరెంట్గా ఉంటుంది, ఒక్కొక్కళ్ళ ఒపీనియన్ డిఫరెంట్గా ఉంటుంది. సెలబ్రేషన్స్ అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కేక్ కట్ చేయడం అదే అనుకుంటారు. నాకెందుకో దాని మీద అసలుకే ఒపీనియన్ ఉండదు. అండ్ ఆల్సో చేసుకోవాలి, కట్ చేయాలి, తినాలి, గ్యాదరింగ్స్ దానన్నిటికన్నా ఏదైనా స్పెషల్ డే ఉంది అనుకోండి, అది బర్త్డే అయినా కానీ లేదు యానివర్సరీ అయినా కానీ ఇంకా ఏదైనా అవ్వనివ్వండి, అంటే ఏదైనా అచీవ్మెంట్ చేసిన డే కానీ దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి అని అంటే అది మనకు స్పెషల్ డే కానీ అందరికీ స్పెషల్ డే అవ్వాల్సిన అవసరం లేదు అని నా ఒపీనియన్. అండ్ మా ఆయన ఒపీనియన్ కూడా అదే అన్నట్టు. సో మేమిద్దరం క్వాలిటీ టైం స్పెండ్ చేయడం కోసం ఇట్లా ప్లాన్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఈ రోజ్ చూసిరా, ఆ రోజు రోజ్ డే. ఆబ్వియస్లీ హస్బెండ్స్కి ఎవ్వరికి అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 99% పీపుల్కి అసలు ఇంట్రెస్ట్ ఉండదు. అవన్నీ వైఫ్లే అడిగి చేయించుకుంటారు. అండ్ నాకు ఇట్లా సింగిల్ రోజ్ ఉంటుంది కదా, అది ఇప్పించుకోవడం ఇష్టం అన్నట్టు. అందుకని చెప్పేసి ఆ రోజు నేనే తెప్పించుకున్న, ఫుడ్ నేనే ఆర్డర్ చేసిన, కేక్ నేనే తెచ్చుకున్నా. ఇవన్నీ తెచ్చుకొని ఆయనని సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేయించిన అంతే. సో ఇక్కడ చిన్న పేస్ట్రీ తెచ్చుకున్నాం మీరు చూసిరా. అండ్ అది కేక్ కట్ చేసి తినిపించిన తర్వాత ఆయనకి అసలుకే ఇష్టం ఉండదు. మెయిన్ రీజన్ అదే అనమాట, ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. సో నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు కాబట్టి, కాకపోతే యానివర్సరీ ఆర్ బర్త్డేస్కి ఇది ఒక ఫార్మాలిటీ అయిందని చెప్పేసి చిన్న కేక్ కట్ చేసుకొని ఫుల్ ఫన్ క్రియేట్ అయింది. సీరియస్లీ గ్యాదరింగ్స్ కన్నా క్వాలిటీ టైం ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అండ్ దీని తర్వాత నెక్స్ట్ వచ్చే వ్లాగ్ అయితే చాలా ఎమోషనల్ అండ్ చాలా హార్ట్ టచింగ్గా ఉంటుంది. అండ్ నేను నా ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా దాంట్లో షేర్ చేసుకుంటాను. ఆ ఒక్క రోజు ఒక ప్లేస్లో టైం స్పెండ్ చేయడం వల్ల నా పర్స్పెక్టివ్ మొత్తం చేంజ్ అయిపోయింది. సెలబ్రేషన్స్ అంటే ఏంటి, హ్యాపీనెస్ అంటే ఏంటి అనేది. సో ఇక్కడనైతే మేము ఇంకా ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాం అన్నట్టు. సో మీరు కూడా ఇట్లా చిన్నగా ప్లాన్ చేసుకోండి. నాట్ ఓన్లీ ఆన్ యానివర్సరీ, ఇట్లా ఏదన్నా ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నా ఇట్లా మంచిగా ముచ్చట పెట్టుకొని హ్యాపీగా నచ్చిన ఫుడ్ తినడం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ మై ఒపీనియన్. సో అదే ఇక్కడ జరిగింది అన్నట్టు. అండ్ ఇదే కాకుండా యానివర్సరీ రోజు ఒకవేళ మేము ఇక్కడ ఉన్నా కూడా హైదరాబాద్లో ఏం చేద్దాం అనుకునేదంతా కూడా ఒక డే బిఫోర్, అంటే మేము హైదరాబాద్ వదిలేసే డే బిఫోర్ అదంతా చేసినాము. అది నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. సో కీప్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నేను చేసిన ఈ ప్లాన్ కానీ ఈ డిన్నర్ ఇదంతా మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కొంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేను 1000 పీపుల్ కూడా నా వీడియోస్ చూడనప్పటి సబ్స్క్రైబర్స్, వాళ్ళు చాలా కనెక్ట్ అయిపోయి చాలా ఎమోషనల్గా విషెస్ చెప్పారు అనమాట ఈరోజు. సో వాళ్ళందరికీ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఏమన్నా కామెంట్ చేయాలి అని అనుకుంటే లైక్ అబౌట్ వీడియో ఆర్ ఎల్స్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, డెఫినెట్గా రిప్లై ఇస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.